హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మరొక మంచి రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసానండి. ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు బయట నుంచి టిఫిన్ తెచ్చే పని లేకుండా ఇంట్లోనే కేవలం ఒక కప్పు బొంబాయి రవ్వతో ఇలా సాఫ్ట్ అండ్ స్పంజీ దోశలు అయితే వేసేసుకోవచ్చు. చూస్తున్నారు కదా ఎంత సాఫ్ట్గా ఉన్నాయో, తినడానికి కూడా అంతే అద్భుతంగా ఉంటాయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, పూర్తి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. దీనికోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసేసుకొని దీంట్లోకి ఒక కప్పు బొంబాయి రవ్వనైతే తీసేసుకోండి. దీన్ని సూజీ అని కూడా అంటారు కదండి. మనం రెగ్యులర్గా ఉప్మా వండుకుంటాం. ఆ బొంబాయి రవ్వనైతే తీసేసుకోండి. ఆ తర్వాత అదే మిక్సింగ్ బౌల్లోకి అరకప్పు వరకు పెరుగునైతే తీసేసుకోండి. పెరుగు అనేది ఎక్కువగా పుల్లగా ఉండకుండా చూసుకోండి. ఆ తర్వాత మనం ఏ కప్పుతో అయితే బొంబాయి రవ్వని పెరుగుని యాడ్ చేసుకున్నామో అదే కప్పుతో అరకప్పు వరకు వాటర్ని అయితే యాడ్ చేసుకోండి. ఇలా నీళ్ళని కూడా యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా విస్కర్ తోటి మిక్స్ చేసేసుకోవాలి. మనం వేసుకున్న వాటర్ అలాగే పెరుగు బొంబాయి రవ్వ మంచిగా మిక్స్ అయిపోయేలాగా ఇలా విస్కర్ తోటి మంచిగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ మరొక మిక్సింగ్ బౌల్ తీసేసుకొని మనం ఏ కప్పుతో అయితే బొంబాయి రవ్వని కొలిచి తీసుకున్నామో అదే కప్పుతో అరకప్పు వరకు అటుకులను అయితే తీసేసుకోండి. మీ దగ్గర మందపాటి అటుకులు ఉంటే వాటినైనా తీసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ పల్చటి అటుకులతో చేసుకుంటున్నాను. ఇప్పుడు దీంట్లోకి వాటర్ని వేసేసుకొని అటుకులని 2 నుంచి 3 సార్లు మంచిగా వాష్ చేసేసుకోవాలండి. ఇందులో ఉండే దుమ్ముధూళి అనేది పోతుంది. ఇలా మంచిగా వాష్ చేసేసుకున్న తర్వాత వాటర్ ఏమీ లేకుండా వడగట్టేసుకొని తీసేసుకోవాలి. ఆ తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న రవ్వ మిశ్రమం ఉంది కదండి, దాంట్లోకి మనం శుభ్రం చేసుకున్న అటుకులను అయితే వేసేసుకోవాలి. ఇలా అటుకుల్ని వేసేసుకున్న తర్వాత స్పూన్ సహాయంతో మంచిగా మిక్స్ చేసేసుకోండి. అటుకులు అనేవి రవ్వ మిశ్రమంలో మంచిగా కలిసిపోయేటట్టు ఇక్కడ చూపిస్తున్నట్టుగా మంచిగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అయితే మనం మిక్సీ జార్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసేసుకొని ముందుగా కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను. ఇలా ఈ రవ్వ మిశ్రమాన్ని అంతటినీ కూడా మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు అరకప్పు వరకు వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ నేను రవ్వ తీసుకున్న కప్పుతోనే అరకప్పు వరకు వాటర్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇలా వాటర్ని యాడ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు పైన మూత పెట్టేసుకొని మిక్సీ పట్టేసుకోవాలండి. వీలైనంత ఫైన్ పేస్ట్ లాగా అయితే మనం మిక్సీ పట్టేసుకోవాలి. చూస్తున్నారు కదా మనకి పిండి అయితే ఏ విధంగా ఉందో. ఇప్పుడు ఈ పిండి అంతటిని కూడా ఒక మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. ఇలా ట్రాన్స్ఫర్ చేసేసుకున్న తర్వాత గరిటెతోటి మంచిగా మిక్స్ చేసేసుకోవాలండి. ఇలా మంచిగా మిక్స్ చేసేసుకుంటే మనకి బ్యాటర్ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఇందులోకి మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ని అయితే యాడ్ చేసేసుకోండి. ఇలా సాల్ట్ని యాడ్ చేసుకున్న తర్వాత మరోసారి మంచిగా మిక్స్ చేసేసుకోండి. ఇలా సాల్ట్ని కూడా యాడ్ చేసేసుకున్న తర్వాత ఇంకా ఒక నిమిషంలో మనం దోశలు వేసుకుంటాం అన్నప్పుడు ఈ బ్యాటర్లోకి వంట సోడాని అయితే 1/2 టీ స్పూన్ యాడ్ చేసుకోండి. వంట సోడా వద్దు అనుకున్న వాళ్ళు ఈనోని కానీ అలాగే బేకింగ్ పౌడర్ అయినా కూడా యాడ్ చేసేసుకొని దానిపైన 1 టేబుల్ స్పూన్ వరకు వాటర్ని అయితే వేసేసుకోండి. ఇలా వాటర్ని కూడా వేసేసుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేసేసుకోండి. మనం వేసుకున్న వంట సోడా అనేది బ్యాటర్లో మంచిగా కలిసిపోవాలి. అప్పుడే మనకి స్పాంజీగా పఫీగా కన్నాలు పడుతూ దోశలు అయితే వస్తాయి. ఈ విధంగా మంచిగా మిక్స్ చేసేసుకున్నాం కదా, మన దోశ బ్యాటర్ అయితే రెడీ అయిపోయిందండి. కన్సిస్టెన్సీ అయితే ఈ విధంగా ఉండాలి. నెక్స్ట్ అయితే స్టవ్ వెలిగించేసుకొని పెనం పెట్టేసుకోండి. పెనం మంచిగా వేడైన తర్వాత ఆయిల్ని అయితే అప్లై చేసేసుకోండి. ఈ దోశలకి మనం ఎక్కువగా ఆయిల్ అయితే అప్లై చేయమండి, తక్కువగానే అప్లై చేస్తాము. కొద్దిగా ఆయిల్ని అప్లై చేసేసుకున్న తర్వాత ఒక గరిటెతోటి ఈ విధంగా పిండిని అయితే వేసేసుకోండి. నేనైతే ఇక్కడ స్ప్రెడ్ చేయట్లేదండి, మీరు కావాలనుకుంటే స్ప్రెడ్ కూడా చేసేసుకోవచ్చు. చూసారు కదా, ఒక నిమిషం తర్వాత దోశ అయితే మంచిగా కాలుతూ ఏ విధంగా అయితే కన్నాలు పడుతున్నాయో ఇలా మంచిగా కన్నాలు పడుతూ దోశలు అయితే చాలా టేస్టీగా ఉంటాయండి. ఒక నిమిషం తర్వాత చూసారు కదా, పైన అయితే మనకి పచ్చిగా ఏం లేదు. ఇప్పుడు ఈ టైంలో మనం ఫ్లిప్ చేసేసుకోవాలి. ఇలా ఫ్లిప్ చేసేసుకొని సెకండ్ సైడ్ కూడా మంచిగా కాల్చేసుకోవాలండి. చూసారు కదా, మన దోశ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఈ రెసిపీని మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నా ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఉంటానండి, బాయ్.